సమంతకి తను దగ్గర అవ్వలేడు అని తనని ఈ పరిస్థితిలో చూస్తే అర్థమవుతుంది కదా. అసలు తను ప్రేమించిన మనిషి ఎవరో, తను ఎక్కడుందో వంశీ ద్వారా తెలుసుకుంటాను. తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. వంశీని నువ్వు జాగ్రత్తగా చూసుకో. హాయ్ ప్రశాంత్. హాయ్ హాయ్. Yes, proceed. యువర్ ఆనర్, డబ్బున్న వాళ్ళ పిల్లలైన వీళ్ళంతా అహంకారంతో తామేం చేసినా చెల్లుతుందన్న పొగరుతో రుద్రారంలోని ఒక గెస్ట్ హౌస్లో పార్టీ పేరుతో బాగా తాగి రోడ్డు మీద పడ్డారు. రాణి అనే అమ్మాయిని అల్లరి పెట్టడానికి ఈ ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వాళ్ళు తాగడం వల్ల ఆ మైకల్లోనే ఆ పని చేశారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఆ గెస్ట్ హౌస్లో తరచుగా ఇలాంటి పార్టీలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఊరి వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. రాణి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి యువత ఇలాంటి పెడదవ పట్టకుండా అందరూ క్రమశిక్షణలో ఉండేలాగా మీరు తీర్పు చెప్పి వీళ్ళకి సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ రోజు అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప కావాలని చేసిందేమీ కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళని ఇలా కోర్టుకు లాగి శిక్ష పడాలని కోరుకోవడం మంచిది కాదు. మానవతా దృక్పథంతో ఇది మొదటి తప్పుగా భావించి కేసుని కొట్టివేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాణి, నీ విషయంలో ఈ ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారని నువ్వు నిర్ధారిస్తున్నావు కదా? లేదు సార్. ఆ రోజు అక్కడ ఏమీ జరగలేదు. నేను మామూలుగా వస్తున్నాను. వీళ్ళంతటి వీళ్లే వాళ్ళు వెళ్తున్నారు. పొరపాటున వాళ్ళ చెయ్యి నాకు తగిలింది. దాంతో నాకు కోపం వచ్చి వాళ్ళ చెంప మీద కొట్టాను. ఇది అనుకోకుండా జరిగిందని వాళ్ళు చెప్పినా నేను వినిపించుకోలేదు. ఆ కోపంతోనే నేను వాళ్ళ మీద కేసు పెట్టాను. ఏంటమ్మా ఇది? అక్కడ అలా జరిగిందని లాయర్ గారు చెప్తున్నారు, నువ్వేమో ఇలా చెప్తున్నావు. కేసు పెట్టింది నువ్వే కదా? చెప్పాను కదా జడ్జి గారు, కోపంలో ఇదంతా చేశానని. నిజానికి వాళ్ళు ఏ గొడవ చేయలేదు. నాకే కోపం వచ్చి వాళ్ళని ఏడిపించడం కోసం ఇలాంటి తప్పుడు కేసు పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. ఇలా తప్పుడు కేసులు పెట్టి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు రాణిని కోర్టు తీవ్రంగా మందలిస్తోంది. నువ్వు చేసిన తప్పుకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము. జరిమానా కట్టని పక్షంలో వారం రోజులు జైలు శిక్ష అనుభవించవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్తోంది.
సమంతని తన ఫ్రెండ్స్ని నిర్దోషులుగా భావిస్తూ వాళ్ల మీద పెట్టిన కేసుని ఈ కోర్టు కొట్టివేస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. చూసావా గ్రాని, భయపడదు అనుకున్న రాణి కూడా భయపడింది. కేసు విత్డ్రా చేసుకోనన్న మనిషి ఈరోజు కోర్టుకొచ్చి తను తప్పు చేశానని ఒప్పుకుంది. మనలాంటి వాళ్లతో పెట్టుకుంటే జీవితం తలకిందులైపోతుందని ఇప్పటికైనా తెలుసుకుంది. ఏంటక్క నువ్వు చేసింది? గోపి విషయంలో నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే రాధా కూడా ఒప్పుకున్నాడు. కానీ గోపి నిర్దోషిగా బయటకు వచ్చాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా ఈ అబద్ధం ఎందుకు చెప్పావక్క? నిన్ను వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో చూసావుగా. అమ్మా రాణి, ఏంటమ్మా ఇది? మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప ఇలా దండం పెట్టొచ్చా? అమ్మా రాణి, నేను వయసుకేనమ్మా పెద్దదాన్ని, కాని మనసులో మా అందరికన్నా ఎంతో పెద్ద మనసున్న మనిషివి నువ్వు. రాణి అని నీకీ పేరు ఏ క్షణాన పెట్టారో తెలీదు, కాని నువ్వు నిజంగా మనసులో మహారాణివమ్మా. నువ్వు చెప్తున్నది అబద్ధమని నీకు తెలిసినా నా కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం నువ్వు అబద్ధాన్ని చెప్పావు. కోర్టులో నువ్వు తిట్లు తిన్నావు, జరిమానా కూడా విధించే పరిస్థితికి తెచ్చుకున్నావు. నా కుటుంబ గౌరవాన్ని కాపాడిన నీకు, ఇంత గొప్ప మనసున్న నీకు దండం పెట్టకుండా ఎలా ఉంటానమ్మా? నేను చేస్తుంది తప్పని తెలిసినా నా భర్త ఓడిపోకూడదు అని నేను నీ దగ్గరకొచ్చి మాట్లాడాను. నా భర్త తలెత్తుకోవడం కోసం ఈరోజు నువ్వు నలుగురిలో తలదించుకున్నావు. ఏం చేసి నీ రుణాన్ని తీర్చుకోగలనమ్మా? మాకు సాయం చేసేవాళ్ళు మా వల్ల ఎప్పుడూ బాధపడకూడదని మేము కోరుకుంటూనే ఉంటామమ్మగారు. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.